start करेंगे. Dr. Reddy. Dr. Reddy, you can start. Reddy sir, start करेंगे. Dr. Reddy, can you start, please? Please start. Yeah, welcome everybody. Welcome to 4-day national webinar on GRAPE. It is divided into 4 parts, and the very first day, the day 1 on 7th November 2020, we have the pruning operations and training operations pertaining to that particular topic. We have a noted dignitary, Dr. Somkuar is with us. He is the National Director for GRAPE. NRC, National Research Center on GRAPE, is located at Pune. We welcome you, Dr. Somkuar. We wholeheartedly welcome you. You can talk in Thank you, sir. Thank you. Yeah. మనకు ఈ రోజు ఒక మంచి శుభదినం. మనకు నేషనల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గారు డాక్టర్ సోమకుమార్ గారు వచ్చారు మనతోటి. మన నేషనల్ వెబినార్ లో మనం చేయబోయేటువంటి 4 రోజుల సెమినార్ లో మొదటి రోజు మనం ఎన్నుకున్న టాపిక్ ఏంటంటే ద్రాక్ష తోటల్లో కత్తిరింపు విధానం అనేది. అంటే ట్రైనింగ్, ప్రూనింగ్ ఎలా చేస్తారు, దాన్ని బట్టే మన పంట అనేది ఉంటుంది. అది చాలా ముఖ్యమైనటువంటి ఆపరేషన్ అన్నమాట. ఉదాహరణకు మనకు మంచి దిగుబడి రావాలంటే తోటల్లో కత్తిరింపు అనేది చాలా అతి ముఖ్యమైన ప్రక్రియ. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ద ట్రైనింగ్ అండ్ ప్రూనింగ్ ఆపరేషన్స్. ఎస్పెషల్లీ ముఖ్యంగా మనం తోట పెట్టేటప్పుడు ఏంటంటే ముందు ఒక సపోర్ట్ ఇచ్చి పందిరి మీద అల్లుతాము. పందిరి మీద అల్లిన తర్వాత దాన్ని ప్రైమరీస్, సెకండరీస్ డెవలప్ చేస్తాము. తర్వాత దానిల మీద కేన్స్ ను ప్రొడ్యూస్ చేసేటట్టుగా చూసుకుంటాం అనమాట. కేన్స్ వచ్చేటట్టుగా ఒక్కొక్క దూరాన్ని బట్టి ఒక్కొక్క చెట్టు మీద ఎన్ని కేన్స్ రావాలనేటువంటిది రకాన్ని బట్టి మనము ఆలోచన చేసి దాని ప్రకారంగా వేసుకుంటాము. సో ఈ ప్రక్రియను గురించి చెప్పడానికి మన దగ్గర చాలా మంది వచ్చారు. వీళ్ళల్లో ప్యానలిస్టులను తీసుకోవాలనుకుంటే నాతో మొదలు పెడితే నేను ఐఎమ్ డాక్టర్ ఎన్ నారాయణ రెడ్డి, వర్క్డ్ యాజ్ చీఫ్ సైంటిస్ట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ICAR, and after superannuation, of course, I handled climate change research program, national research project on climate change. I was the country head for horticultural operations, and wherein several crops were introduced, and after using that particular position for quite a long time, I have been superannuated last year. Now that I am working as associate dean at Sri Krishna Devaraya College of Horticultural Sciences. Now we are organizing this webinar. This is the most important webinar. The right person, the person who initiated this is Kulkarni garu. ఆయన దేశం మొత్తం మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి. ఒక 50 సంవత్సరాలు అంటే ఒక అర్ధ శతకము మన హార్టికల్చరల్ క్రాప్స్ లో పనిచేశారు ఆయన. గ్రేప్ ఒకటే కాదు, చాలా క్రాప్స్ లో ఆయన చేశారు. తర్వాత మనం దానిమ్మ కూడా చేసుకుంటాము. ఒక 4 రోజులు దానిమ్మ సాగుని గురించి కూడా చెప్పుకుందాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ద్రాక్షలో 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీలో మనం ఈ వెబినార్ పెట్టుకున్నాం. దీనికి ముఖ్యంగా ప్యానలిస్టులు వచ్చేసి డాక్టర్ ఎల్ వెంకటరామ రెడ్డి గారు. ఆయన డైరెక్టర్ ఫర్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్. ఆయన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన డిప్యూట్ చేశారు ఈ పర్టికులర్ యాక్టివిటీకి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు డాక్టర్ సిబి హరినాథ్ రెడ్డి గారు. ఆయన వచ్చేసి స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు APMIP ప్రాజెక్ట్ లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. తర్వాత సుబ్బరాయుడు గారు, ఆయన వచ్చేసి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉండేవారు, APMIP లో ఉన్నారు ప్రస్తుతానికి కూడా. ఆయనను మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన అనంతపూర్ మొత్తాన్ని చూసుకుంటారు. ఇక్కడ ద్రాక్ష ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఈ ప్యానలిస్టులను, తర్వాత దీంట్లో మనకు ఎక్కువగా ప్రావీణ్యత ఉన్న వాళ్ళను పిలిచాము ఈ రోజుకి, మొదటి రోజుకి. ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ సోమకుమార్ గారిని మనకు వేదిక మీదకి వచ్చేసి
వారు ఈ టాపిక్ ను మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ సోమ్ కుమార్, డైరెక్టర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ గ్రేప్, టు స్టార్ట్ ద deliberations ప్లీజ్. డాక్టర్ సోమ్ కుమార్, ద స్టేజ్ is yours. Thank you, sir. Good Thank you. evening, all. Respected Dr. N.N. Reddy Garu, my senior in IIHR. Dr. Kulkarni sir, who is also a senior, and he is a guru of and a Vidyanshri of Yeah. pomegranate or horticulture, and Yes. all my other Miss Prachi madam, Sadia ma'am, and all other dignitaries and grape growers of Andhra Pradesh. I'm going to share my presentation. I've tried, the file is also being sent on Reddy sir's mail. I told my people, since it was difficult for me to share this from my mobile, this laptop, Institute is taking care. So, sir, are you getting this? My topic is canopy management for the production of quality grapes. Yes. So how to produce quality grapes? These are the quality grapes Yes. we should think of and we should produce. How these grapes are? These grapes has got uniform color, maybe green color, maybe black color, maybe red color, uniform color of the bunch. Then uniform berry shape, Oh, maybe elongated, maybe round, maybe oblong, uniform shape of that berry. Then uniform bunch weight of 450 to 500 gram or 400 to 450 gram. It should be within the range. So then the bunch should be loose, staggering, loose and staggering. Then it should not be a compact one. Then it should be a fresh one. Fresh. It should have better shelf life. Then it should be free from blemishes, or it should be free from residue of pesticide and insecticide. Sir. Yeah. Go ahead. Anybody is translating? no, he will be translating at the last. Okay, Yeah. fine, good. Yeah. If you want, I can do that also. Even now, I can do that. Yeah, it So, will be good. తెలుగులో చెప్పాలంటే మన డాక్టర్ సోమ్ కుమార్ గారు చెప్పినట్టుగా మనకు మంచి క్వాలిటీ గ్రేప్స్ రావాలి అని అన్నప్పుడు మనకు క్వాలిటీ వచ్చేసి చాలా చక్కగా ఉండాలి. ముఖ్యంగా ఆయన కొన్ని ఫోటోగ్రాఫ్లు చూపించారు, స్క్రీన్ షేర్ చేశారు నాతోటి. అందరికీ ఇది పాసిబుల్ కాదో నాకు తెలియదు. బహుశా యూట్యూబ్ లో పెడతారు మన కిసాన్ వాళ్ళు. క్వాలిటీ గ్రేప్ అంటే ఎలా ఉండాలి అంటే యూనిఫార్మిటీకి చాలా చక్కగా మనం వాల్యూ ఇవ్వాలి. యూనిఫామ్ షేప్ ఉండాలి, యూనిఫామ్ బంచ్ ఉండాలి, బెర్రీ కూడా యూనిఫామ్ గా ఉండాలి. బెర్రీ ఎలా ఉండాలి అంటే 3.5 to 5 grams ఉండాలి. అది బ్లాక్ గ్రేపా, గ్రీన్ గ్రేపా, లేకపోతే బ్లూ గ్రేపా, లేకపోతే రూబీనా, ఎటువంటిది అయినా కూడా 3.5 to 5 grams ఉండాలి. బంచ్ వచ్చేసి చాలా యూనిఫామ్ గా ఉండాలి. 400 to 450 ఉంటే ఒక కేటగిరీలోకి వస్తుంది, 450 to 500 ఉంటే ఒక కేటగిరీలోకి వస్తుంది. లూజ్ గా ఉండాలి, కాంపాక్ట్ గా ఉండనే కూడదు. తర్వాత దాని మీద ఏ మాత్రం కూడా బ్లెమిషెస్ ఉండకూడదు, అంటే మచ్చలు కానీ మరకలు కానీ ఎలాంటివి కూడా ఉండకూడదు. ఇప్పుడు ఆయన చూపించే ఫోటోగ్రాఫ్ లో నేను అక్కడ చూసినప్పుడు ఏమున్నదంటే మన క్వాలిటీ స్టాండర్డ్స్ డెవలప్ చేశాం ఇండియా గ్యాప్ అని డెవలప్ చేసినప్పుడు ఇండియాలో ఫుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చేస్తే తప్ప మనము అది వచ్చేసి మాణిక్ భవన్ న్యూఢిల్లీలో ఉంది. నేను కూడా దాంట్లో మెంబర్ గా ఉన్నాను నేషనల్ లెవెల్లో. దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే యూనిఫామిటీ అనేది. ఇప్పుడు డాక్టర్ సోమ్ కుమార్ గారు ఏమైతే చెప్తున్నారో ఇవన్నీ దాంట్లో ఫిట్ అవుతాయి. దాట్స్ ఆల్, ప్లీజ్ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్. So to produce these grapes, what is the requirement? We, in our condition, we are pruning vine twice in a year. So first is a back pruning and then is your fruit pruning. So foundation pruning and forward pruning. So during this foundation pruning, to obtain the required quality of a bunch and berries, we require cane diameter of 8 to 10 mm
then internodal length of that cane should be 5 centimeter or 5.25 centimeter. Then shoot length, total shoot length should be 85 to 90 centimeter. Leaf area, there should be 16 to 17 leaf on each shoot with a leaf area of 160 to 180 square centimeter. And above all, there should be 0.67 to 0.7 or even we can say 0.5 cane per square feet area allocated to each vine during foundation pruning. Yes, sir. దీన్ని మనము చెప్పుకోవాలంటే మనకు ముఖ్యంగా ఈ ప్రూనింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఉదాహరణకు కేన్ తీసుకున్నాం అనుకోండి. కేన్ తీసుకున్నప్పుడు ఆ కేన్ ఎంత ఉండాలంటే 8 నుంచి 10 మిల్లీమీటర్ల డయామీటర్ ఉండాలి. అంటే అంత థిక్నెస్ ఉండాలి అన్నమాట. తర్వాత మనం ఇంటర్నోడల్ లింక్ తీసుకుంటే వచ్చిపోయి మనకు ఒక్కొక్క నోట్ నుంచి ఇంకొక నోట్కి సుమారు 2 ఇంచులు అంటే ఒక 5 సెంటీమీటర్లు ఉండాలి. మొత్తము షూట్ చేసుకున్నాం అనుకోండి, ఆ కేన్ మీద వచ్చేటువంటి ఆ షూట్ లెంగ్త్ తీసుకుంటే అది 85 నుంచి 90 సెంటీమీటర్ల వరకు ఉన్నది అనుకోండి, వచ్చిపోయి ఒక 3 అడుగుల వరకు ఉన్నది అంటే బాగా చాలా చక్కగా క్వాలిటీ గ్రేప్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వచ్చే గ్రేప్స్ ను సపోర్ట్ చేయడానికి ఎన్ని ఆకులు ఉండాలి అంటే లీఫ్ ఏరియా అంటే ఎన్ని ఆకులు ఉండాలి అంటే ఒక 160 నుంచి 180 స్క్వేర్ సెంటీమీటర్ లీఫ్ ఏరియా ఉండాలి. మనం లీవ్స్ సాధారణంగా వచ్చేసి ఒక్కొక్క షూట్ కు అంటే మనము ఒక మూడు అడుగుల షూట్ తీసుకున్నప్పుడు దానికి సుమారుగా 16 నుంచి 17 వరకు ఆకులు ఉండాలి. కేన్ ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి ఎన్ని ఉండాలంటే 0.67 నుంచి 0.7 కేన్స్ ఉండాలి. So this has to be done right from foundation pruning. Yeah. After foundation pruning, main operation what we are to follow, that when the growth starts, these growth should be managed properly in such a way that different stages are to be followed, and during different stages the cultural practice are to be followed very meticulously, like shoot thinning. Sprouting should be there, uniform sprouting, then shoot thinning, then making subcane or retaining straight cane, then application of PGR, application of a nutrient like phosphorus, and then disease management. If we do all the things and in right time with the right spirit, then it is possible that we get this one fruit bud differentiation in a right way. యా, ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారంగా మనకు ఫౌండేషన్ ప్రూనింగ్ నుంచి మనం తీసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే ఒక యూనిఫామ్ ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. మనం యూనిఫామ్ ప్రూనింగ్ తీసుకున్నప్పుడు యూనిఫామ్ గా మనకు కేన్స్ వస్తాయి. సబ్ కేన్స్ ను కూడా మనం ఎన్ని కావాలనేది పెట్టుకోనికి ఆస్కారం ఉంటుంది. మనం అప్లై చేసే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా ఎలా ఉండాలి, ఏం చేయాలి, తర్వాత న్యూట్రియంట్ కూడా ఎలా దానికి దొరుకుతాయి అనే దాన్ని బట్టి ముఖ్యంగా ఫాస్ఫరస్ అనేది ముఖ్యంగా ఈ షూట్ గ్రోత్ లో కానీ లేకపోతే కేను ఇది కావడంలో కానీ మెచ్యూరిటీలో కానీ బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ సక్రమంగా జరిగినప్పుడు మనకు ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఈ ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ అనేది సాధారణంగా ఎప్పుడు జరుగుతుందంటే ప్రూనింగ్ చేసిన తర్వాత ఒక 35 రోజుల నుంచి 45 రోజుల మధ్యలో ఈ ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ కు సంబంధించి అప్పుడు ఎక్కువగా వెజిటేటివ్ గ్రోత్ ఉండకూడదు. ఆ వెజిటేటివ్ గ్రోత్ ను కూడా ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి. తర్వాత డాక్టర్ సార్ ప్లీజ్. To achieve these things, roots plays an important role. So the roots which are being available in the bund or in the root zone, specific root zone of that vine plays an important role in producing quality grapes. And these roots are called white roots, which are more efficient and support us for the uptake of nutrients, supply of PGR, plant growth regulators, auxins and all, or even a cytokinin. So if it is supplied to the vine, we get a proper result. యా, ముఖ్యంగా మనము వేర్ల గ్రోత్ ఎలా ఉండాలి, రూట్స్ క్వాలిటీ కానీ గ్రోత్ కానీ ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా మనకు తెల్ల వేర్లు వస్తాయి, తెల్లగా కనిపిస్తాయి వేర్లు. ఆ తెల్ల రూట్స్ అనేటివి అవి చాలా ఎఫిషియెంట్ గా ఉంటాయి. దే ఆర్ మోర్ ఎఫిషియెంట్. మనకు న్యూట్రియంట్ అప్టేక్ ఏదైనా కానీ కాక చాలా చక్కగా తీసుకుంటుంది. ముఖ్యంగా ఆ రూట్స్ నుంచే కదా మనకు ఆక్సిన్స్ కానీ లేకపోతే సైటోకైనిన్స్ కానీ ఇటువంటివి వాటి బ్యాలెన్స్ కానీ
చాలా చక్కగా మెయింటైన్ అవుతాయి. ఎస్. Most of the time, the root activity in any of the vineyard, either it is in Maharashtra, Karnataka or Andhra Pradesh, most of the time root activity be hampered just because we have got the problems in the soil or we have got the problems in the irrigation water. So here now the photograph which I am showing you, that on the top photograph, that shows availability of calcium in the soil, and this then again the compactness of the soil. So that is hampering the root development, and the root development, if it is not proper, whatever the material in the costly material or costly fertilizers or even very good quality of water we are supplying to the plant, to the vine, it will not be utilized. యా, ముఖ్యంగా చెప్పాలంటే వేరు గ్రోత్ ఎలా ఉండాలి అంటే రూట్ గ్రోత్ చూసుకున్నప్పుడు సాయిల్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. దాంట్లో కూడా కాల్షియం న్యూట్రిషన్, ఉదాహరణకు కొన్ని సాయిల్స్ అయితే సాయిల్స్ సెలనిటీ కానీ ఆల్కలైనిటీ కానీ ఉంటుంది. ఎక్కడైతే కాల్షియం ఎక్కువగా ఉంటుందో అక్కడ సాధారణంగా ఏం జరుగుతుందంటే కాల్షియం నాడ్యూల్స్ ఉంటాయి భూమిలో. దాని మూలంగా ఏమైతుందంటే సాయిల్ కాంపాక్ట్ గా ఉంటుంది. అంటే ఏకదమ్ ఎట్లా ఉంటుందంటే చాలా గట్టిగా ఉంటుంది. రూట్ పెనిట్రేట్ కానీ ఆస్కారం ఉండదు. డెవలప్మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది, రూట్ డెవలప్మెంట్ అనేది. సో ఈ పద్ధతిలో సాయిల్ మేనేజ్మెంట్ కూడా చాలా మనకు ఇంపార్టెంట్ అవుతుంది. ప్లీజ్. So if the soil, the appropriate soil or the desirable soil pH is 6.5 to 7.2. But in majority of the vineyard, we find the soil pH more than 7.2. So it is just because either they are using the saline water, the salt available in the sodium salt available in the water, irrigation water, or the content of calcium is higher than the prescribed limit. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సాయిల్ పిహెచ్ మామూలుగా మనకి ఎలా ఉండాలంటే 6.5 నుంచి 7.2 వరకు ఉండాలి. 6.5 to 7.2 అనేది మనకు చాలా ఆప్టిమం సాయిల్ పిహెచ్ అన్నమాట. కాకపోతే మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఎక్కడైనా కానీ, కర్ణాటకలో కానీ మనకు సాయిల్ పిహెచ్ సాధారణంగా 7.2 కంటే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణాలు ఏం చెప్పారంటే వాళ్ళు సెలైన్ వాటర్ యూజ్ చేస్తుండొచ్చు, అది వాళ్ళకు దొరికేటువంటి నీళ్ళల్లో సోడియం కంటెంట్ ఇరిగేషన్ వాటర్ లో ఎక్కువగా ఉండొచ్చు, కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. So to bring down the pH to a desirable limit, desirable level, what we need to do, that it is, if we have calcium content, how should we know? We should test the soil before start of each season or each year. In 1 year, before start of foundation pruning particularly, if we go on testing the soil, we will come to know what is the pH of that soil or what are the calcium content. If the calcium content exceeds 5%, we say 3 to 5% is sufficient, or even if that 3 to 5% calcium content in the soil is there, the rootstock used in majority of the vineyard will take care. But if it exceeds to 5%, so based on the percentage, 5.5 to 8% calcium content, application of sulfur to a limit to 50 kg per acre, then 8 to 15% calcium content, apply 75 to 100 kg sulfur per acre per season. If the level exceeds 15%, so then application of 100 to 125 kg sulfur per season per year for 2 to 3 years is recommended. So that it will reduce the pH and it will bring down to a desirable level. So this application of calcium should be done by mixing in farmyard manure before trench opening only. Yes, sir. ముఖ్యంగా మనకు సాయిల్ పిహెచ్ ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రక్రియ ఏంటంటే వాటిల్లో కాల్షియం కాంటెంట్ అనేది సాయిల్ లో టెస్ట్ చేసుకోవాలి. ఫౌండేషన్ ప్రూనింగ్ ఆ టైంలో మొదట్లో చేసుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఒక 3 నుంచి 5% వరకు ఉంది అంటే కూడా మనం దాన్ని అది చేసుకోవచ్చు, రెగ్యులేట్ చేసుకొని ఆస్కారం ఉంది. ఒకటి, ఇప్పుడు దానికి 5% కంటే చాలా ఎక్కువగా ఉందంటే 3 నుంచి 5% ఉన్నప్పుడు మనం తగినటువంటి రూట్ స్టాక్స్ యూజ్ చేసుకోవచ్చు.
అంటే మంచి రూట్ స్టాక్స్ యూజ్ చేసుకున్నప్పుడు సాల్ట్ క్రిక్ లాంటి రూట్ స్టాక్స్ కానీ అటువంటివి ఆటోమేటిక్ గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అది 5% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనము సల్ఫర్ అప్లికేషన్ చేసుకోవాలి. మోర్ దాన్ 5% ఉందనుకోండి, 5 నుంచి 8% ఉంటే మనం ఒక 50 kg సల్ఫర్ ఎకరానికి సంవత్సరానికి వేసుకోవాలి. 8 నుంచి 15% ఎక్కువగా ఉంటే మనము 75 నుంచి 100 kg సల్ఫర్ వేసుకోవాల్సి ఉంటుంది ఎకరానికి. మోర్ దాన్ 50% కాల్షియం ఉందంటే రియల్ గా అవి ప్రాబ్లమాటిక్ సాయిల్సే. అవి వాటర్ లో ప్రతి సంవత్సరము 100 నుంచి 125 kg ఎకరానికి వేసుకోవాలి ప్రతి సంవత్సరం. ఆ విధంగా 2-3 సంవత్సరాలు రెగ్యులర్ గా చేయటం వల్ల ఈ కాల్షియం ను తగ్గించవచ్చు. ఎస్ సార్. So otherwise, if we don't rectify the problem, the symptoms like this deficiency symptoms of this ferrous, magnesium will be visible on your leaf, and the ultimate result will be production of bad quality grapes. The grapes will not be of that quality, like photographs I am showing. Yeah. Yes, sir. లైమ్ ఇండ్యూస్డ్ ఇది వచ్చిందంటే, క్లోరోసిస్ వచ్చిందంటే ఈ సోడియం ను దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ఎంతైనా ఉంది. దానికి ముఖ్యంగా మనము పీటీఓల్ టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇనీషియల్ సోడియం ఎక్కువగా ఉంది అనుకోండి, సోడియం టాక్సిసిటీ అనే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తగిన చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎస్. If the sodium content is high in irrigation water, and if you have shortage of water, then there are every possibility that the salt will get accumulated in the soil. And if it gets accumulated in the root zone, soil and root zone, there will be a scorching like this photograph on this leaf. So there will be a scorching. This type of leaf will have reduced chlorophyll, and we know that chlorophyll content is very much useful for photosynthetic activities, which ultimately manufacture the food material and stored into the food, which is to be supplied to the developing bunch in the coming season. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు సోడిసిటీని మేనేజ్ చేయడం ఎలా అనేది, ముఖ్యంగా సోడియం కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇరిగేషన్ వాటర్ లో మనం ఇచ్చేటువంటి నీళ్లలో, మనం ఇచ్చే ఇరిగేషన్ లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు అది పైన పోయి ఆకుల్లో అక్యుములేట్ అవుతుంది. ఆకులు ముడుచుకొని పోతాయి, ఫోటోసింథటిక్ ఏరియా తగ్గిపోతుంది. సూర్యజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగని మూలంగా మనకు తగినటువంటి ఆకులు న్యూట్రిషన్ సప్లై చేయడానికి, ఫుడ్ సప్లై చేయడానికి కేన్ కానివ్వండి లేకపోతే బంచికి కానిటువంటి తగినటువంటి పోషణ లేక స్కార్చింగ్ అనేది జరుగుతుంది. ఎస్ డాక్టర్. So these are the symptoms. This way we will find a salinity or the saline, this water, salt available in the irrigation water, and it will have adverse impact on the vines development. Like you see, these are the suckers. Even suckers could not tolerate, and see there is a leaf scorching on this one, leaf edges. There is a scorching. ఈ సాయిల్ సెలనిటీ ఇరిగేషన్ వాటర్ లో ఎక్కువగా ఉండడం మూలంగా ఈ స్కార్చింగ్ జరిగేటువంటి ఈ సక్కర్స్ డెవలప్ అయ్యే, ఆ సక్కర్స్ కూడా భూమి మీద సరిగ్గా డెవలప్ కావు. సాయిల్స్ ఎలా రెస్పాండ్ అవుతాయంటే చాలా చక్కగా రెస్పాండ్ అవుతాయి. ఇది తగ్గించాలి, ఈ సెలనిటీ లెవెల్స్ ను తగ్గించాలి వాటర్ లో. దానికి తగినటువంటి ప్రక్రియ ప్లీజ్. So under such situation, when the rain starts during June, the mulching which we have used earlier to save the irrigation water, that needs to be removed before the rain starts. And the place, the way which your water, if it is there excess water, or if it is thrown like this, if it is drained like this, so there will be a leaching of salt from the root zone, and it will be a good environment. ముఖ్యంగా ఆ సాల్ట్స్ ను, ముఖ్యంగా ఇరిగేషన్ మనకు వర్షాకాలం ముందుగా ఈ మల్చింగ్ అనేటువంటిది తీసివేయాలి. తీసేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ నీళ్లు వచ్చేటివన్నీ వర్షపు నీళ్ళు అయితే వస్తాయి కదా, దాంట్లో మామూలుగా సాల్ట్స్ ఉండవు కాబట్టి ముందుగా వచ్చినటువంటి ఆల్రెడీ అక్యుములేట్ అయినటువంటి సాల్ట్స్ అవన్నీ లోపలికి లీచింగ్ గానికి, లీచ్ అవుట్ గానికి ఆస్కారం ఉంటుంది. So if everything is there good, we are just now targeting our crop. That's what we are doing. We are initiating our fruit pruning. So fruit pruning, we are having one target. We are dreaming. We are experiencing. We are just thinking that I need now, after fruit pruning, I need a crop like this, uniform color and all. And then we are starting our preparation. The bunch
the bunch which I am harvesting, it should have good pulp, good shelf life. What the pulp I am seeing, showing, this is the good pulp. So this type of pulp should be there available. This is the one. Manamu- If I use, yes sir, yes sir. యా మనకు మంచి పల్ప్ కంటెంట్ రావాలి, మంచి క్వాలిటీ రావాలి అనుకున్నప్పుడు బెర్రీని కట్ చేస్తే సమభాగాలుగా ఉండాలి, చాలా పల్ప్ జ్యూసీగా ఉండాలి, యూనిఫామిటీ అనేది రావాలి. ముఖ్యంగా ర్యాచెస్ నుంచి బెర్రీని తుంచినప్పుడు లాగినప్పుడు కొంచెము స్టిఫ్ గా ఉంటే చాలా చక్కగా ఉంటుంది. దానికి తగినటువంటి చర్యలు ఏంటంటే ఈ సెలినిటీ లెవెల్స్ తగ్గించుకోవాలి, ముఖ్యంగా సాల్ట్స్ కానీ ఇటువంటివి కానీ ఏది లేకుండా చేసుకోవాలా ప్లీజ్. The quality and attachment of berry with the pedicel is the most important thing which we need, and that is your brush. This brush, if it is a proper, if it has got good leg, it will go on piercing inside the berries, and the attachment will be very good, so that even if I hold one berry, entire bunch I can, it can sustain the weight of all the berries. So this brush plays an important role. This brush and the pedicel thickness, freshness of pedicel, and the brush length of the brush, they are more important in relation to improvement or increase in the shelf life of a grape. Yes sir. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బెర్రీ అటాచ్మెంట్ ఎలా ఉంది, అది లూజ్ గా మరీ చాలా లూజ్ గా ఉందా లేకపోతే తగినట్లుగా ఉందా, స్టిఫ్ గా ఉందా అనేది చూసుకోవాలి. ఒకటి పెడిసెల్ థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పెడిసెల్ మరీ చిన్నగా ఉంది అనుకోండి సమస్యలు వస్తాయి. తగినంత పెడిసెల్ డెవలప్ అయింది అనుకోండి, బెర్రీ దానికి కరెక్ట్ గా అతుక్కుంటుంది, దానివల్ల ఏం ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా రానికి ఆస్కారం ఉంటుంది. పెడిసెల్ థిక్నెస్ అనేది మనకు చాలా ముఖ్యమైన ప్రక్రియ. మనకు క్వాలిటీ గ్రేప్స్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు అవన్నీ చూసుకోవాలి. ఒక పట్టుకొని మనం లాగినప్పుడు, చేతితోటి పట్టుకొని లాగినప్పుడు తగిన ఫోర్స్ అనేది దాంట్లో ఉన్నప్పుడు అది చాలా మంచి క్వాలిటీ అయినట్టుగా మనం లెక్క కట్టుకోవాలి. యా. So to obtain a good quality bunch, canopy management plays an important role. So what is canopy? Canopy management, what does it consist? It consists of number of canes on a vine, number of bunches on a vine, number of leaves on a shoot, then use of PGR, plant growth regulators, use of nutrient, irrigation, and maintenance of that vine free of pesticide diseases. Yes sir. మనకు కెనోపీ మేనేజ్మెంట్ కరెక్ట్ గా చేసుకున్నప్పుడు మనం చూసుకోవాల్సిన ప్రక్రియ ఏంటంటే ఒక్కొక్క గ్రేప్ ప్లాంట్ లో ఎన్ని కేన్స్ ఉన్నాయి, ఎన్ని బంచులు మనం తీసుకుంటున్నాము, ఎంత లీఫ్ ఏరియా ఉండాలా లేదా నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎన్ని ఉండాలి అనేది చూసుకోవాలి. తర్వాత మనం ఎంత న్యూట్రియంట్స్ యూజ్ చేస్తున్నాం అనేది కూడా కరెక్ట్ గా చూసుకోవాలి. ఇవన్నీ సక్రమంగా మనం తీసుకోగలిగితే ఈ కెనోపీ మేనేజ్మెంట్ అనే దాంట్లో ఈ ప్రక్రియలో ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వీటి నుంచి మనకు మంచి అవగాహన వచ్చింది అంటే మనం మంచి క్వాలిటీ గ్రేప్స్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ గ్రేప్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఆస్కారం ఉంది. If we want a good quality bunch, we must have reserved food material in the canes. The cane should be completely matured, and if the cane is matured, the pith inside the cane should look like this. Yes sir. కేన్స్ మెచ్యూరిటీ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. కేన్స్ కరెక్ట్ గా మెచ్యూర్ అయితే, తగినంత థిక్నెస్ ఉంటే, తగినటువంటి డయామీటర్ ఉంటే, చాలా కాంపాక్ట్ గా చక్కగా యూనిఫామ్ గా ఉంటే మనము వాటి నుంచి మనకు మంచి షూట్స్ డెవలప్ అవుతాయి. ఫ్రూట్ఫుల్నెస్ కూడా బాగుంటుంది. డిఫరెన్షియేషన్, ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ జరిగిన దాంట్లో కూడా ఎక్కడైతే మిస్ అవుతుంది మనకు బంచ్ అనుకుంటామో, కేన్ డయామీటర్ అనేది అప్రోప్రియేట్ గా యూనిఫామ్ గా ఉంటే చాలా చక్కని ఫలదాయకమైనటువంటి బంచులు దేనికి ఆస్కారం ఉంది. So the pith available in the cane should look like this, and if it looks like this, it looks like a completely brown one, then we expect it has got a good food result, and from this good food available result, we will certainly develop a very good quality bunch which fulfill the requirement of export quality. కేన్స్ కరెక్ట్ గా మెచ్యూర్ అయ్యి, థిక్నెస్ చక్కగా ఉండి, తగినంత దప్పంగా ఉండి,
మెచ్యూరిటీ అనేది ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు చూపిస్తా ఉన్నారు. దీంట్లో ఈ ఇటు చక్కగా మెచ్యూర్ అయినటువంటి కేన్స్ ను బాగా న్యూట్రిషన్ తీసుకున్నవి పోషక విలువలు దొరికినటువంటి కేన్స్ నుంచి చాలా మనము యూనిఫామ్ గా చక్కగా ఆరోగ్యకరమైనటువంటి బంచులు తీయనికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. At the same time, if we find that the bunch cane like this, a down photograph, where the pith is not completely matured, pith is not completely brown, it is whitish. So under such situation, there will be conversion of a bunch into tendril, and this process is called foliage. యా, ఇప్పుడు ముఖ్యంగా మనకు మెచ్యూర్ కాకుండా బ్రౌన్ కలర్ లో లేకుండా మనం కట్ చేసినప్పుడు ఆ కేను తెల్లగా ఉంది అనుకోండి, ఆ పిత్ అనేది కోరు భాగంలో తెల్లగా ఉంది అనుకోండి, అటువంటప్పుడు ఈ మనకు తగినటువంటి ఫలప్రదమైనటువంటి బంచులు రావు. అది వెజిటేటివ్ షూట్ గా మారడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది వచ్చినా కూడా చాలా చక్కగా లేకుండా క్విక్ లా అంటారు చూడు దాన్ని, అంటే పొడుగ్గా పెరుగుతుంది బంచి, కాకపోతే 7 ఆడ 4 ఒక బెర్రీస్ దొరుకుతాయి. అది ఎందుకు ఏ విధమైనటువంటి యూస్ఫుల్ కాదు, నాట్ యూస్ఫుల్ అని చెప్పుకుంటాం అటువంటి బంచ్. So if the bunch is like this, if your bunch is getting converted into tendril, the expenditure which you have incurred for producing quality grapes, that has gone waste. యా, Yes, sir. ఇటువంటి మామూలుగా ఇటువంటివి దొరికినప్పుడు మామూలుగా బంచి కాకుండా మనకు టెండ్రిల్ ఫామ్ లో వచ్చేస్తుంది. ఆ టెండ్రిల్ ఫామ్ లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము ఇచ్చినటువంటి న్యూట్రిషన్ అంతా వృధా అయిపోయినట్టుగా మనం లెక్కేసుకోవాలి. So before going for this confirmation pruning, we should test our buds under microscope, and in each state, each district, there are facilities like grape growers associations are there, or laboratories of College of Agriculture, College of Horticulture, State Department's facilities is also there. One should take the advantage of those facilities, test their bud before pruning, so that we will come to know which bud position on a cane has got a good fruit bud differentiation, so that I can avoid errors in fruit pruning. ముఖ్యంగా మనము ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసే కంటే ముందు ఫార్వర్డ్ ప్రూనింగ్ చేసేటప్పుడు ముందు చూపుగా ఫార్వర్డ్ ప్రూనింగ్ అని ఎందుకు అంటున్నానంటే, డిఫరెన్షియేషన్ ప్రాసెస్ సరిగ్గా జరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే వాటిని కేన్స్ ను మైక్రోస్కోప్ లో పెట్టి కట్ చేసి ఆ సెక్షన్స్ ను అనలైజ్ చేసుకోవాలి. ఏ నోట్ దగ్గర చేస్తే మనకు ఫ్రూట్ఫుల్ బంచ్ ఉంటుంది లేదా లేదు అనేది, అది ఆ ప్రక్రియను తెలుసుకోవడానికి మనకు సాధనాలు ఉన్నాయి. అగ్రికల్చర్ కాలేజ్ కానీ హార్టికల్చర్ కాలేజ్ కానీ తగినటువంటి ట్రైన్డ్ మాన్ పవర్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మేము ఈ ప్రాసెస్ ను 1925, 1985, 1986, 87 we initiated this process in Indian Institute of Horticultural Research, Bangalore. Myself, I am very much trained. ఈ ట్రైన్డ్ ప్రక్రియలో సేమ్ థింగ్ we also imparted, and even BNS Murthy, the present Commissioner of Horticulture, is also trained. We both were trained in analyzing the things, bunch, whether the cane is fruitful or not, at what note we have to prune. ఏ నోట్ దగ్గర మనము ప్రూనింగ్ చేస్తే మనకు చక్కగా ఫర్టిలిటీ లెవెల్స్ తెలుస్తుంది. ఉదాహరణకు థామ్సన్ సీడ్లెస్ లాంటి కేన్స్ తీసుకుంటే అది లాంగ్ కేన్ ప్రూనింగ్ పోతాం. మామూలుగా అండర్ సౌత్ ఇండియన్ కండిషన్స్ ఎస్పెషల్లీ మనకు కావాలనుకుంటే ఇది బెంగళూరు అనుకోండి, లేకపోతే అనంతపురం అనుకోండి, ఆ థామ్సన్ సీడ్లెస్ ఇప్పుడు చాలా రీప్లేస్ అయ్యి ఉంది. ఉదాహరణకు అది ఎందుకు చెప్తున్నానంటే, అప్పట్లో మహారాష్ట్ర నుంచి ఎక్కువ కేన్స్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ కేన్స్ లో లాంగ్ కేన్ ప్రూనింగ్ అంటే 10th నోట్ లో ఫర్టిలిటీ ఉంటుంది, 12th నోట్ లో ఉంటుంది. we have to tell them 13th నోట్ ఉందంటే 13th he has to cut, or else we have to see the fertility of every orchard. This varies depending upon the type of management the orchardist has taken, the vineyardist has taken, whether it is a good management or average management. Based on that, the fertility levels of the canes will be assessed. This is called analyzing fruit bud differentiation, the fertility levels. Please proceed, sir. Make use of this facility. Once we have tested the bud and we came to know that these are the position, and now we have to go ahead with the pruning. So before pruning, we should go for leaf removal, which is being done
methods, one by manual leaf removal and other by chemical, use of chemical. So use ఇప్పుడు of ముఖ్యంగా chemical- ప్రూనింగ్ చేసే కంటే ముందు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఆకులన్నీ రాల్చుకోవాలి, ఆకులు పోగొట్టుకోవాలి. మాన్యువల్ రిమూవల్ అంటే మామూలుగా మనం తీసేయడం, కూలీలను పెట్టి చేత్తో తీసేసుకోవడము. రెండోది కెమికల్ మెథడ్స్ లో మనం ఆకులను రిమూవ్ చేయడం. కెమికల్ రిమూవల్ ఎలా చేయాలనేది చెప్తారు. So labor availability is not there anywhere, everywhere now. So removal of leaf by using chemical like ethepone, which is now available in the form of, in the name of ethereal. So can be used for leaf removal. మనకు ముఖ్యంగా ఇది లీఫ్ రిమూవల్ లేబర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చాలా ప్లేసెస్ లో లేబర్ ప్రాబ్లం అనేది ఉంది ఇండియాలో. మనకు ఏ స్టేట్ తీసుకున్నట్టు కూడా ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. దీనికోసం మనము కెమికల్ ప్రూనింగ్ అనేది కెమికల్స్ యూజ్ చేస్తాము, ఇథరెల్ ను యూజ్ చేస్తాము. దర్ ఇస్ నథింగ్ బట్ ఇథఫాన్. యా ప్లీజ్. So the condition to use etherol or ethepone is that depending upon the leaf intactness మన on the cane, you should use the concentration of ethepone as well as ఒక ఆర్చర్డ్ లో, ఒక వైన్ యార్డ్ లో ఎన్ని ఉన్నాయి, ఎంత లీఫ్ ఏరియా ఉంది, లీఫ్లు ఆకులు ఒత్తుగా ఉన్నాయా, లీఫ్లు ఆకులు తక్కువగా ఉన్నాయా అనే దాన్ని బట్టి కాన్సంట్రేషన్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. So before 15 days at least we should spray ethepone and the concentration should be 2.5 to 3 ml per liter with 0.50 to 34 5 gram per liter water. So if we spray that, we get good results on leaf fall. మనకు మంచి లీఫ్ ఫాల్ కావాలనుకున్నప్పుడు 2.5 నుంచి 3 ml వరకు మనకు ఒక లీటర్ నీటికి అది కలుపుకోవచ్చు. 0.30 ఈ విధంగా మనము 2.5 నుంచి 3 ml per లీటర్ ఇది వేసుకొని మనం కొట్టేస్తే మంచిగా ఆకులు రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్లీజ్. Yes, sir. ప్లీజ్ ప్రొసీడ్ డాక్టర్. 3 ml per liter plus 0.50 to 34 5 gram per liter. One more condition for obtaining good results on leaf fall is that the vine should not be irrigated for 5 to 6 days from the date of your spraying. So vine should be under stress. Yes, sir. యా, ఇప్పుడు ఇటు ఈ స్ప్రే ఇచ్చుకున్న తర్వాత, ఈ స్ప్రే ఇచ్చుకోక ముందు, ఇచ్చుకున్న తర్వాత ముఖ్యంగా స్ట్రెస్ అనేది క్రియేట్ చేయాలి. అది చేయాలన్నప్పుడు మనం ఇరిగేషన్ ఇవ్వకూడదు. ఇరిగేషన్ ఏ మాత్రం ఇవ్వకుండా స్ట్రెస్ క్రియేట్ చేయాలి. So what happens after spraying of ethepone? The oxygen level in that vine in the plant gets reduced and ethylene level gets shoot up. So increase in the ethylene level in the leaf, what happens, the food material gets consolidated or goes back from leaf to petiole. ఈ విధంగా మనం In 10 to 15 days we get a bulged buds. Yes. మామూలుగా చెప్పాలంటే ఈ విధంగా మనం ఇథఫాన్ ఇవ్వడం మూలంగా ఆక్సిజన్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు, ఇథఫాన్ లెవెల్స్ ను పెంచుకోవచ్చు. ఈ నోట్స్ దగ్గర, ఈ ఆకుల దగ్గర ఈ బల్జింగ్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో మనకు ప్రక్రియ మొదలైంది, మంచిగా ఉంది అన్నట్టుగా లెక్క అన్నమాట. Based on our petiole report, this one bud testing report, we go for pruning. Suppose we have got a subcane, then there will be a knot, like what I'm showing in the between the photographs, middle photograph or this right side photograph. This is the knot, and this is a subcane made here. The knot is developed. So developing a knot, and just under, in case of subcane, ప్లీజ్ టెల్. testing report, we should prune just near the cane, near the subcane or near the knot. మనం సబ్కేన్స్ డెవలప్ చేసినప్పుడు ఆ బల్జ్డ్ బడ్ ఉంటుంది, దాని మీద మనము ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే
ఆ ప్రాంతంలో మనకు తప్పకుండా బంచరానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. సబ్ కేన్ డెవలప్ చేసిన తర్వాత దానిపైన ఎలా కొట్టాలనేది మనకి ఇక్కడ చూపించారు, సిగ్నేచర్ పెట్టించారు. ప్లీజ్. Straight cane. If suppose we have not developed any cane, we have not made any sub cane in our vineyard because of shortage of water or because of so many reasons. Under such situation, pruning of the straight cane should be done where there is a shorter internode, and these internodes are observed 6 to 8 bud position in general in Thompson seedless or any other table. మామూలుగా ఇప్పుడు మనం సబ్ కేన్ డెవలప్ చేసుకోకుండా వితౌట్ సబ్ కేన్ స్ట్రైట్ కేన్ ఏదైనా మనం ప్రూన్ చేసుకోవాలా అనుకున్నప్పుడు షార్టర్ ఇంటర్నోడ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేస్తే మనకు సాధారణంగా 6 నుంచి 8th పొజిషన్ లో మనకు ఫర్టిలిటీ ఉంటుంది థామ్సన్ సీడ్లెస్ లో అనేది ఇప్పటి వాదన. ప్లీజ్. సిక్స్ టు 8 బడ్ పొజిషన్ లో షార్ట్ ఇంటర్నోడ్స్ ఎలా దొరుకుతున్నాయి అనేది చూసుకొని దానికి తగినట్టుగా మనం ప్రూన్ చేసుకోవాలి. ప్లీజ్. దాట్స్ ఆల్. Yeah, you are able to hear. That's all. Yes, sir. Yeah. Yeah, please proceed. So, application of hydrogen cyanamide is the important thing. Hydrogen cyanamide, it is called Dormex. This is a bud breaking chemical. So, the concentration to be used depends on the cane diameter. Then again, it depends on the temperature available in your vineyard. If low temperature, higher dose of your hydrogen cyanamide. If higher cane diameter, higher dose, lower cane diameter, lower dose. It should be like this. In general, if your vineyard is pruned during October 10th or between 10th to 20th October, the concentration used should be 40 ml per liter water. Sir. Yeah, ముఖ్యంగా మనము ఈ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సినటువంటి మొదటి ప్రక్రియ ఏంటంటే డార్మెక్స్ ని అప్లై చేస్తాం. దాన్ని హైడ్రోజన్ సైనమైడ్ అంటాము. ఈ హైడ్రోజన్ సైనమైడ్ అనేది ఎంత అప్లై చేయాలనేది మనకు మన ఆర్చర్డ్ లో టెంపరేచర్ ఎంత ఉంది, ఆ పర్టికులర్ పీరియడ్ లో కేన్ డయామీటర్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కేన్ డయా ఉంది అన్నప్పుడు ఎక్కువ చేసుకోవాలి, ముఖ్యంగా తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా చేసుకోవాలి. సాధారణంగా మనకు అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ వరకు మనము ఇది ప్రూనింగ్ చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి అంటే అప్లై చేసుకునేది 1 లీటర్ నీటికి 20 ml కలపాలి. ఈ డార్మెక్స్ అనేది చెప్పాలంటే డాక్టర్ సాబ్, ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ డార్మెక్స్ అండ్ హైడ్రోజన్ సైనమైడ్, we are the people who initiated in India, myself and Dr. Shikamani at Indian Institute of Particle Research, Bangalore. We tried this hydrogen cyanamide at the rate of 1.5% and 3%. We had several permutations and combinations. We got the gentleman from Germany, SKW Trustberg, still I remember. From SKW Trustberg, the gentleman came, he gave in the crude form and we refined it and we asked him, we applied, but the things were very dark. Lot of bud break was there, but lot of itching on the, although we wore gloves. ఇది అప్లై చేసేటప్పుడు గ్లౌస్ ఖచ్చితంగా వేసుకోవాలి, లేకపోతే కార్సినోజెనిక్ మెటీరియల్ ఇది హైడ్రోజన్ సైనమైడ్ అనేది. దీన్ని క్రూడ్ ఫామ్ నుంచి సింప్లిఫైడ్ వర్షన్ లోకి తీసుకొని వచ్చాము. తీసుకొని రావడానికి మళ్ళీ జర్మనీకి మేము పెడితే వాళ్ళు SKW ట్రస్ట్బర్గ్ వారు దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ వేరే ఫామ్ లోకి ఇచ్చారు. ఈ వర్క్ 1986 ఆ ప్రాంతంలో 86, 87 ఆ ప్రాంతంలో జరిగింది ఇండియా మొత్తం మీద. దాని నుంచి ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చింది, నాట్ ఓన్లీ ఇన్ గ్రేప్ బట్ ఆల్మోస్ట్ ఆల్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్ ఎక్కడైతే ఇవి యూజ్ చేస్తారో, ముఖ్యంగా గ్రేప్ మిగతా క్రాప్స్ లో కూడా వచ్చింది. దిస్ ఇస్ ద ఫస్ట్ రిపోర్ట్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్, బెంగళూరు. ద గ్రాఫ్ ఈజ్ ఆల్సో used by SKW Trustberg people. We got award also for this. Yeah, please proceed, sir. Then the concentration used, okay. Other thing that for to obtain uniform bud sprout, we need to have all the canes of uniform size.
which is not possible in our condition or for anybody. Saying is easy. So under such a situation, when you have 2 to 3 canes or 5 to 10% canes which are higher, which are of higher cane diameter. So that cane should be pasted again separately with the same concentration, and twisting should be done. The cane should be twisted. So just giving a twist and application one more application with the same concentration will give you uniform bud sprout in your vineyard like this. See here. యా, ముఖ్యంగా యూనిఫామిటీ బడ్ బ్రేక్ లో తీసుకురావాలంటే ఒక హైడ్రోజన్ సైనమైడే కాకుండా కేన్ డయామీటర్ యూనిఫామ్ గా లేనప్పుడు ట్విస్టింగ్ అనేది ఒకటి. ట్విస్టింగ్ అంటే దాన్ని తిప్పడము, టక్కని శబ్దం వస్తుంది మనం తిప్పేటప్పుడు. కేన్ ను ప్రతి నోట్ దగ్గర వచ్చిపోయి కేన్ తిప్పి దాంట్లో మళ్ళీ డార్మాక్స్ అప్లై చేసినామంటే మనకు యూనిఫామ్ బడ్ బ్రేక్ వస్తుంది. యూనిఫామ్ గా షూట్ గ్రోత్ కూడా రానికి ఆస్కారం ఉంది. Then next stage comes your bud sprouting stage, and this stage, during this stage, if there is a rainfall, if the weather is cloudy, if it has there was a rain, heavy rain, and water is stagnated in your vineyard, so then under such situation there are every possibility that the gibberellin concentration, gibberellins in the vine may get increased with the reduction in the cytokinin, and the bunch which was developed, it may get converted into tendril in this condition also. ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రోత్ టైంలో కేన్ ట్విస్టింగ్ చేసి మనం ఇది డార్మాక్స్ ఇచ్చిన తర్వాత గ్రోత్ వచ్చిన తర్వాత కూడా పొరపాటున ఆ పర్టికులర్ పీరియడ్ లో వర్షం ఎక్కువగా వచ్చింది, లేదా రెయిన్ ఎక్కువ అయిపోయి స్టాగ్నేషన్ అయింది, వాటర్ మన ఫీల్డ్ లో సరిగ్గా లేదు అని అనుకున్నప్పుడు, డ్రైనేజ్ సరిగ్గా లేదు అనుకోండి, అటువంటప్పుడు జిఏ లెవెల్స్ మన దీంట్లో ఎక్కువగా అవుతాయి. జిబర్లిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా సైటోకైనిన్ లెవెల్స్ తగ్గుతాయి. సైటోకైనిన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు బ్యాలెన్స్ పోయినాక అది బంచ్ కాకుండా టెండ్రిల్ గానికి ఆస్కారం ఉంది. యా, Then under such situation, we have to increase the cytokinin level in the vineyard. So cytokinin based PGR like 6BA, CPPU, CCC, chloride are to be used. But in case of export quality grape producing vineyard, we avoid use of CCC like the chlorplam chloride. So there are two things, 6BA and CPPU, plus application of potassium fertilizer which can also support in reducing the vigor needs to be followed. మనము ఎక్స్పోర్ట్ క్వాలిటీ గ్రేప్స్ ను మనం కాన్సన్ట్రేట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ముఖ్యంగా చాలా మంది ఈ పీజీపీఆర్స్ చేస్తా ఉంటారు. ముఖ్యంగా క్లోర్మెకాట్ క్లోరైడ్ అంటే సిసిసి అప్లై చేస్తారు. అది చేసినప్పుడు మామూలుగా ఇది యాక్సెప్టబుల్ కాదు, అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు. ఈ సిసిసిని 6-బెంజైల్-అమినోసిన్ 6B యూజ్ చేసినప్పుడు సైటోకైనిన్ లెవెల్స్ ను పెంచాలా. ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం సైటోకైనిన్ లెవెల్స్ ను పెంచాలా, అది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సిసిసి కానీ ఇటువంటివి కానీ మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే జిబర్లిన్ లెవెల్స్ ను తగ్గించాలా, సైటోకైనిన్ లెవెల్స్ ను పెంచాలా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఆ రెండిట్లకు సమన్వయంగా రేషియోను క్రియేట్ చేయాలా క్వాలిటీ గ్రేప్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ సైటోకైనిన్, మోర్ సైటోకైనిన్స్. ప్లీజ్. When we come out of this stage, the next stage comes your bunch appearance, bunch emergence stage. So 3-leaf stage is the most important stage. 3 or 5-leaf stage most important in case of your bunch emergence as well as disease threat. Diseases during this stage, like what we said, it is a heavy rainfall or excess rain. So under such situation, there will be a more humidity, more moisture, and diseases like anthracnose and downy mildew are likely to appear in the vineyard. మనకు ముఖ్యంగా బంచ్ ఒక్కసారి అపియరెన్స్ కనిపించింది అని అనుకోండి, ముఖ్యంగా లీఫ్ ఎప్పుడు 3 నుంచి 5 ఆకులు ఎక్స్పాండ్ అయ్యి ఆ స్టేజ్కి వచ్చింది అని అనుకున్నప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది గ్రోత్. 3 to 5 లీఫ్ స్టేజ్ లో ఆ పర్టికులర్ సమయంలో వర్షం రావడం కానీ లేకపోతే వాతావరణంలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల డిసీజ్ థ్రెట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఎటువంటి డిసీజ్ వస్తుంది ఈ రైన్స్ వచ్చినప్పుడు, హ్యూమిడిటీ ఉన్నప్పుడు అంటే ఆంథ్రాక్నోస్ కానీ పౌడరీ మిల్డ్యూ కానీ ఇటువంటి రోగాలు రానికి
కొన్నిసార్లు డౌని మిల్డ్యూ కానీ రానికి ఆస్కారం ఉంది. ఆంథ్రక్నోజ్ అనేది ముఖ్యంగా ఈ పర్టికులర్ పీరియడ్ లో వస్తుంది. సో ఇవి అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే ప్లీజ్, if we have pested 3 to 4 or 5 birds on one cane with a hydrogen cyanamide, there will be 4-5 sprouts, and the bunch appears at 5 leaf stage. So likewise, in the initial stage itself, there will be a crowding of a canopy. There will be a dense canopy. Under such canopy, buildup of humidity will be more. Then, in addition to that, at pre-bloom stage bunch, what I am showing here, at this bunch stage, so if rainfall comes, if the water drops, starts there or stagnates there, even for 1 hour, there will be a inflorescence rot. So to avoid this inflorescence rot can be managed. This one will be inflorescence rot here. So to avoid that, your leaf removal, your shoot, excess of shoot removal should be given priority, and this period is 14th to 17th day from your forward pruning. ముఖ్యంగా చెప్పాలంటే మనకు 3 నుంచి 5 లీఫ్ స్టేజ్ లో, ముఖ్యంగా 5 లీఫ్ స్టేజ్ లో బ్రౌనింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు ఎక్కువగా మనకు ఆకులు ఉన్నప్పుడు కాదు. బ్రౌనింగ్ ఆఫ్ ఇది కెనోపీ అంతా వర్షాలు ఎక్కువగా రావడము, ముఖ్యంగా పాదుల్లో కానీ మనం చేసినటువంటి కింది భాగంలో వాటర్ స్టాగ్నేషన్, అవి నీళ్లు కదిలిపోకుండా అక్కడనే ఉండడము, ఈ విధంగా జరగడం వల్ల ఇన్ఫ్లోరసెన్స్ మొత్తము కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. ఇన్ఫ్లోరసెన్స్ రాట్ అంటారు దాన్ని, మొత్తం కుళ్ళిపోతుంది. అంటే ఆ బంచ్ రాకముందే వచ్చినటువంటి ఫుల్ గా ఫామ్ కాకముందే, ఎక్స్పాండ్ కాకముందే వచ్చినటువంటి ఇన్ఫ్లోరసెన్స్ కుళ్ళిపోతుంది, రాట్ అనేది జరుగుతుంది. తర్వాత ఆ పర్టికులర్ స్టేజ్ లో ఏం చేయాలంటే, ఎక్సెస్ గ్రోత్ ఉంది కదా, ఆ షూట్ రిమూవల్ అనేది చాలా ఇంపార్టెంట్. 14 నుంచి 17 ఆకులు వచ్చినప్పుడు ఆ ఇన్ఫ్లోరసెన్స్ రిమూవల్ అనేది చేయాలి మనం. ప్లీజ్ షూట్ రిమూవల్ అనేది చేయాలి, ఎక్సెస్ షూట్ రిమూవల్ అనేది చేయాలి. So if we have come out of that stage, then your next stage comes retention of bunches. So but there will be so many bunches on your one vineyard, on one vine. So retention of bunches depending on the objective should be given due importance. Likewise, like that, suppose you are going for export quality grapes. So for 1 square feet area, 1.5 square feet area, 1 bunch, retention of 1 bunch. For local market, 0.75 to 1 bunch per square feet area. So, and for a resin one, for 1 square feet area, 1 square feet area allocated to each vine, there should be 1.5 to 2 bunches. Remaining bunches should be removed at the earliest possible. Yes, sir. ముఖ్యంగా కేన్ థిక్నెస్ ని బట్టి మనము నెంబర్ ఆఫ్ బంచెస్ ఎలా రిటైన్ చేసుకోవాలనేది చెప్తున్నారు వీళ్ళు. మనకు 6 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటే ఒక్కొక్క షూట్ కు 1 బంచ్ మాత్రమే పెట్టుకోవాలా. 6 నుంచి 8 మిల్లీమీటర్ల థిక్నెస్ ఉంది అనుకోండి, 1 బంచ్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఈ బంచ్ కూడా పెట్టుకోవచ్చు. 8 నుంచి 10 ఉంటే 2 బంచులు పెట్టుకొని కూడా మనకు ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. థిక్నెస్ మనకు ఏంటంటే కేన్ థిక్నెస్ అనేది మోర్ ఇంపార్టెంట్. మనకు కేన్ థిక్నెస్ తక్కువగా ఉండి బంచులు ఎక్కువగా ఉన్నప్పుడు మనము దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ బంచ్ సన్నగా ఉంటుంది, దానికి వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. 2 బంచులు తీసుకున్నా కూడా 1 బంచ్కి వచ్చే రేటు దానికి రాదు. కాబట్టి కేన్ థిక్నెస్ ని బట్టి మనము రిటెన్షన్ ఆఫ్ బంచెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా 8 నుంచి 10 మిల్లీమీటర్ల థిక్నెస్ ఉంది అంటే 2 బంచులు తీసుకొని ఆస్కారం ఉంది. ప్లీజ్. So these bunches, after retaining these bunches, excess shoots to be removed, and this should be removed between 14 to 17 days from fruit pruning. This is a very late. The photograph which I am showing, it is very late, down photograph, which is late. So by doing this, what happened? So now we have removed excess shoots, and these shoots are suppose 1 meter length. Many shoots were removed. For development of those shoots, what was the nutrient available, food material available in the vine? How much it has been extracted, and finally it has gone waste. So don't do this type of operation at later stage. It should be done in a proper time. Yes, sir. ఇది కరెక్ట్ గా మంచి టైంలో చేసుకోవాలి. ఈ బంచులు ఎలా పెట్టుకోవాలనేది
ఒక స్టేజ్ ఎన్ని లీవ్స్ వచ్చినాయి, తర్వాత ఏ స్టేజ్ వరకు మనము షూట్స్ తీసుకెళ్ళాము, షూట్ థిక్నెస్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనము డెసిషన్ తీసుకోవాల్సింది. ఈ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఈ ఇంపార్టెంట్ ప్రక్రియలో ఏ మాత్రం కూడా పొరపాటు చేసినా కూడా మనకు క్రాప్ లాస్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ క్రాప్ లాస్ రాకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ మనకు ఇప్పుడు మనకు లోకల్ మార్కెట్ కి అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఏదో చేసుకుంటాము, మనకు అందాజుగా కొట్టుకుంటాము. కానీ సైంటిఫిక్ గా మనము ఎక్స్పోర్ట్ కు యూజ్ చేసుకోవాలన్నప్పుడు డయామీటర్ ఎంత ఉంటుంది, మనం తర్వాత ఏం చేయాలా, వాటిని బట్టి ఎన్ని రిటైన్ చేసుకోవాలా అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఏ మాత్రం తప్పు చేసినా కూడా మనకు ఈల్డ్, మనం అనుకున్న ఈల్డ్ రావడమా లేకపోతే తక్కువ ఈల్డ్ రావడం అనేది ఈయన్నే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. జిఏ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ప్లీజ్ డాక్టర్ సార్. Once we come out, our shoot finish is done. Except shoot finish. Your voice is less. That's why your voice is less. Yeah, please use the mic. Is it sufficient now? Yeah, thoda, a little more. So, Yeah. 100% now. So, at this stage, during a pre-bloom, this one pre-bloom stage, parrot green color stage of a bunch, we need to apply gibberellic acid. And the use of gibberellic acid, GA3 should be 10 ppm first spray. After first spray of 5 days of first spray, 15 ppm. And depending on the climatic condition, depending on the use of hydrogen, this one gibberellic acid, there will be a elongation of bunch. So, yes, sir. ముఖ్యంగా జిఏ అప్లై చేసుకునేటప్పుడు ఒక ప్యారెట్ గ్రీన్ స్టేజ్ లో మనకు బంచ్ కనిపిస్తుంది. ఆ పర్టికులర్ స్టేజ్ లో అంటే కాంపాక్ట్ గా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే థిన్నింగ్ చేసుకోవాలి. అప్పుడు పర్టికులర్ పీరియడ్ లో ఎంత చేయాలంటే ఒక 10 ppm GA3 ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అది ఇచ్చుకున్న తర్వాత ఒక 5 రోజులకు, ఫస్ట్ స్ప్రే ఇచ్చుకున్న తర్వాత 5 రోజులకు మళ్ళీ ఒక 15 ppm అంటే 15 ppm GA3 ఇచ్చుకోవాల్సి ఉంటుంది. Yes. Please proceed. ప్యారెట్ గ్రీన్ స్టేజ్ లో మనం 10 ppm GA3 ఇచ్చుకుంటాము స్ప్రే. దాని తర్వాత మళ్ళీ 5 రోజులకు 15 ppm GA3 ఇచ్చుకుంటాము. So by doing this, the GA, how it works, how it helps. So it has got the mechanism of cell multiplication and cell elongation. By this mechanism, we get increase in the distance between two rachis and increase in the length of rachis. ర్యాచెస్ ఇప్పుడు ఈ GA3 ఇవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే సెల్ మల్టిప్లికేషన్ అనేది ఒకటి జరుగుతుంది, ఇలాంగేషన్ జరుగుతుంది. ఇలాంగేషన్ జరిగినప్పుడు ర్యాచెస్ పొడుగ్గా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పొడుగ్గా పెరిగినప్పుడు నేచురల్ గా బెర్రీ నుంచి బెర్రీకి దూరం పెరుగుతుంది. కాబట్టి అవి కాంపాక్ట్ గా ఉండకుండా ఒక పద్ధతిలో బంచ్ షేప్ అయితేనేమి, లేకపోతే బెర్రీ నుంచి బెర్రీకి రాసుకోవడం అనేది, రాపిడ్ అనేది లేకుండా చాలా చక్కగా బంచ్ డెవలప్మెంట్ కు ఆస్కారం ఉంటుంది. ఈ 2 సార్లు ఈ విధంగా GA ఇవ్వడం వల్ల. So by using this GA, you get a good elongation, bunch elongation during pre-bloom stage only. If it is there, we don't require to go for thinning manually. ఈ విధంగా చక్కగా ప్యారెట్ గ్రీన్ స్టేజ్ లో ఒకసారి 10 ppm GA ఇచ్చుకొని దాని తర్వాత 5 రోజులకు 15 ppm GA ఇచ్చుకుంటే మొత్తం 25 ppm అవుతుంది. ప్రీ బ్లూమ్ స్టేజ్ లో ఈ విధంగా మనం ఇచ్చుకోవడం మూలంగా మనము ఇంకా వేరే పని చేయాల్సినటువంటి అవసరం లేదు. Yes. To increase the efficiency of GA3, we need to add urea phosphate 1 gram per liter water or citric acid 0.5 gram, 0.5 gram per liter water, so that the spray solution, the pH of the spray solution should be 5.5 to 6.
మనం ఈ విధంగా చేసుకోవాలంటే మనం యూరియా ఫాస్ఫేట్ కానీ తర్వాత సిట్రిక్ యాసిడ్ కానీ మనము ఇది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది 1 అర్ధ గ్రాము లీటర్ నీటికి. ఈ విధంగా చేసుకుంటూ పిహెచ్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. పిహెచ్ వచ్చేసి 5.6 నుంచి 6 ఉండేటట్లుగా చేసుకోవాలి. ఇది ఈ ఇలాంగేషన్ ప్రాసెస్. దీని ఎఫికసీ మనం పెంచాలా, GA3 జిబర్లిక్ యాసిడ్ ఎఫికసీ పెంచాలన్నప్పుడు ఇవి మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ థింగ్. యా, again increasing the efficiency, we should be in a position to spray the spray solution, GA solution in the vineyard when relative humidity is above 60% and the leaf is in a receptivity, the leaf is in a physiologically active condition. These are two important things. ఈ GA3 ఎఫికసీ మనం పెంచుకోవాలనుకున్నప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉండి 60% పైన ఉండి తర్వాత లీఫ్ చాలా యాక్టివ్ లీఫ్ అంటే యంగ్ ఎక్స్పాండెడ్ లీఫ్ కాకుండా ఇంకా కొంచెం మెచ్యూర్ అయ్యి వెరీ యాక్టివ్ గా ఉండి ఫోటోసింథటికల్లీ వెరీ యాక్టివ్ లీఫ్ ఉన్నప్పుడు ఇది అప్లై చేయడం మూలంగా మనకు GA ఎఫిషియన్సీ ఇంకా పెంచుకోనికి ఆస్కారం ఉంటుంది. మనం యూరియా ఫాస్ఫేట్ ఇచ్చాము లేదా సిట్రిక్ యాసిడ్ కానీ ఇలాంటివి ఇచ్చేసి ఇప్పుడు లీఫ్ యాక్టివ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే మంచిగా ఎక్స్పాండ్ అయ్యి బాగా అబ్జర్వ్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ 60 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఇచ్చుకోవడం మూలంగా ఎఫిషియన్సీ పెరుగుతుంది. Yes. Most of the time farmer gets confused or they raise their question that if we are spraying our GA3 during cloudy condition, we get more downy mildew. రైతుల్లో ఒక అపోహ ఉంది. ఇప్పుడు మనకు క్లౌడీ వెదర్ ఉంది, మేఘాలు ఎక్కువగా ఉన్నాయి, ఆ పర్టికులర్ పీరియడ్ లో మనం GA3 ఇచ్చినాము అన్నప్పుడు ఒకటి ఏంటి అంటే డౌనీ మిల్డ్యూ రానికి ఆస్కారం ఉంది అనేది ఒక వాదన. But if your canopy is open, which will help in reducing the relative humidity, which will not allow downy mildew to multiply, or even if spray solution GA3, there will be sufficient coverage and will not get a downy mildew incidents. So don't worry. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆ షూట్ నుంచి షూట్ కు డిస్టెన్స్ కెనోపీని పర్ఫెక్ట్ గా మనం మేనేజ్ చేసుకోగలిగితే హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నా సరే ఇప్పుడు దూరము కేన్ నుంచి కేనుకు కానీ తర్వాత షూట్ నుంచి షూట్కు కానీ డిస్టెన్స్ ప్రాపర్ గా మనం మెయింటైన్ చేయగలిగి ఒకదానికొకటి ఎక్కువ రాపిడ్ లేకుండా తగినంత మాత్రమే మనం పెట్టుకున్నప్పుడు GA3 స్ప్రే చేసినా కూడా డౌనీ మిల్డ్యూ వల్ల ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. Then in your state, Andhra, Anandpur grape is being grown on larger area where Yes. majority of the vineyards are having elongated varieties. I know Yes. because many of the farmers are contacting me. They have good contacts with me. Yes. Their spray solution, GA3 solutions, GA3 spray schedule is different. So for obtaining elongated berries, the spray solution GA3 schedule should be what I told 10 and 15 ppm. This is a pre-bloom stage, and at in general 18 to 20th day after fruit pruning. So next spray comes 15 ppm, that is after 23rd to 24th day. But in case of elongated varieties, to obtain elongated berries, our spray should be during flowering stage. So 25% flowering, 50% flowering, and 90 to 100% flowering stage. There should be 3 sprays of gibberellic acid with a concentration of 15 to 20 ppm. At 25% flowering, then 15 to 20% at 50% flowering, and 45 to 50 ppm during 100% flowering. Yes, sir. ముఖ్యంగా అనంతపురం ప్రాంతంలో ఈ గ్రేప్ ను బాగా పండిస్తా ఉంటారు. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు పెంచేటువంటి వెరైటీస్ ఎలా ఉన్నాయంటే బెర్రీ ఇలాంగేషన్ కావాలి, ఇలాంగేటెడ్ బెర్రీస్ తర్వాత ఇలాంగేటెడ్ వెరైటీస్ మాకు కావాలి, ఇవి మార్కెట్ లో డిమాండ్ ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు పెంచుకుంటా ఉంటారు. మామూలు సిచ్యువేషన్లో అయితే మనము
18 నుంచి 20 రోజు ప్రూనింగ్ చేసిన తర్వాత, ఫార్వర్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఇది చేసుకోవాలి. GA3 స్ప్రే చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 23 నుంచి 24 రోజున మనము GA3 స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మామూలుగా కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఫ్లవరింగ్ స్టేజ్ లో 25%, 50%, 90 to 100% ఆ స్టేజ్ లో చేసుకుంటే మనకు 3 స్ప్రేలు ఇచ్చుకుంటే బాగుంటది అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. 25% బ్లూమ్ వచ్చినప్పుడు 15 to 20 ppm, తర్వాత ఒక 50% వచ్చినప్పుడు ఒక 25 ppm లాంటిది, తర్వాత 90 to 100% ఉందనుకున్నప్పుడు 45 నుంచి 50 ppm వరకు GA3 స్ప్రే చేయటం వల్ల మనకు బెర్రీస్ ఇలాంగేటెడ్ గా, పొడుగ్గా, తిన్నుగా, పల్సగా రానికి ఆస్కారం ఉంటుంది. So at the full bloom stage or 100% flowering, if we go for spraying or dipping of bunches at 50 ppm GA3, you get elongation, berry elongation, appropriate berry elongation. Then the ముఖ్యంగా next, sir. ముఖ్యంగా ఏంటంటే ఒక ఫుల్ బ్లూమ్ స్టేజ్ అంటే మామూలుగా ఒక 90% వరకు కానీ 100% కానీ ఆ స్టేజ్ లో ఫుల్ బ్లూమ్ స్టేజ్ లో చేసుకున్నప్పుడు ఒక 50 ppm GA3 స్ప్రే చేసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఇలాంగేటెడ్ బెర్రీస్ రానికి ఆస్కారం ఉంటుంది. Then after berry set, go for thinning if it is required, depending on your objective, and use GA3 reverse dip. GA3, if suppose at full bloom stage you are given 50 ppm, now after 8 days after thinning you go for reverse dip of 40 ppm plus add either a 6BA or CPPU. If you are adding 6BA, it should be 10 ppm, that is 1 gram per 100 liter water, or if you are going to add CPPU, you add 2 ml per liter water. Sir. ఇప్పుడు రివర్స్ ప్రూనింగ్ మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఆఫ్టర్ బెర్రీ సెట్ మనకు బెర్రీ థిన్నింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు రివర్స్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాలి. ముఖ్యంగా ఏం చేయాలి అప్పుడు 6BA కానీ 6BA తర్వాత, లేదా అది లేదు అనుకుంటే CPPU కానీ యూజ్ చేసుకోవాలా. 6BA అయితే ఒక 10 ppm మనం వేసుకోవాల్సి ఉంటుంది, 10 ppm సొల్యూషన్ స్ప్రే చేసుకోవాలి. CPPU అయితే 2 ml per liter వేసుకుంటే సరిపోతుంది. Then for berry development, source sink plays an important role. Source sink relationship. What is source? The plant parts which are providing food material, they are source. So what is that? Shoot tip, leaf, cordon, trunk, roots. And what is the sink? The food material utilized for our own development, that part is called a sink. And here a sink is a developing bunch. So the relationship between source and sink should be properly maintained. Yes, sir. మనకు ముఖ్యంగా మంచి ఈల్డ్ రావాలనుకుంటే సోర్స్ సింక్ రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బెర్రీ ప్రాపర్ గా డెవలప్ కావాలనుకున్నప్పుడు, ప్రాపర్ గా యూనిఫామ్ గా డెవలప్ కావాలనుకున్నప్పుడు, మొక్కలో సోర్స్ ఏంది అంటే మనకు షూట్స్, తర్వాత రూట్స్, లీవ్స్, ట్రంక్, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ సోర్స్ నుంచి ఫుడ్ మెటీరియల్ తయారవుతుంది మనకు ఓవరాల్ గా. ఆ ఓవరాల్ గా తయారైనటువంటి మెటీరియల్ ఎక్కడైతే ఉపయోగపడుతుందో దాన్ని అది సింక్ లోకి వెళ్ళిపోతుంది. మనకు సింక్ ఏంది అంటే డెవలపింగ్ బంచ్, డెవలపింగ్ బెర్రీస్. ఆ సింక్ ను ఎలా ఉంటుంది అంటే సోర్స్ కు సింక్ కు ఒక ప్రాపర్ రిలేషన్షిప్ ఉంటుంది, ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సోర్స్ సింక్ మేనేజ్మెంట్ లోనే మనకు ఈల్డ్ ఎంత వస్తుంది, క్వాలిటీ ఎలా వస్తుంది అనే దాని మీద మనకు చర్చ జరుగుతా ఉంది ఇప్పుడు. So that is why on each shoot for development of a bunch weighing should be 16 to 17 leaf with a fresh and green leaf with a leaf area of 160 to 170 square centimeter. పర్ఫెక్ట్ గా మనం చెప్పుకోవాలనుకుంటుంటే కరెక్ట్ సోర్స్ ఏంటంటే 16 నుంచి 17 ఆకులు ఉండాలి ఆ షూట్ లో. అప్పుడు మనకు ఎంత దొరుకుతుంది అంటే మంచిగా డెవలప్ బాగా ఎక్స్పాండ్ అయినటువంటి లీఫ్ తీసుకున్నప్పుడు ఆ మొత్తము 160 నుంచి 170 స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియా ఉండాలి అని చెప్తారు.
So for proper utilization of food material, conversion of the food material, your leaf should be healthy. So maintain spoil the like this. Yes, sir. యా మనకు ప్రాపర్ గా ఫుడ్ మెటీరియల్ సప్లై అయ్యి మంచి కరెక్ట్ గా డెవలప్మెంట్ కావాలి, లీఫ్ హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు మనం ఇక్కడ దీంట్లో విజువల్స్ చూస్తా ఉన్నాము. ఆ విధంగా ఉండాలి. సరిగ్గా లేదు అని అన్నప్పుడు నేచురల్ గా మంచి డెవలప్ కానీ ఆస్కారం ఉండదు. నెక్స్ట్. So for controlling the disease, remove the leaf basal 2 to 3 leaves or even up to 4 leaves, basal leaves. This will help in reducing the relative humidity, improving the aeration in the vineyard, good coverage of any fungicide, insecticide or PGR in the vineyard, and maintaining the healthy wine without any diseases. ముఖ్యంగా మనము తగినటువంటి కింద ఉన్నటువంటి ఆకులు, ముఖ్యంగా బేసల్ లీవ్స్ అంటాం కదా, 2 నుంచి 3 కానీ లేదా 3 నుంచి 4 కానీ తీయటం మూలంగా ఏరేషన్ బాగా జరుగుతుంది. బాగా ఏరేషన్ జరిగినప్పుడు ఇప్పుడు ఒత్తుగా ఉండడానికి ఆస్కారం లేదు. హ్యూమిడిటీ ఉన్నా కూడా ఒరుసుకొని పోకుండా, రాపిడి లేకుండా ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. కాబట్టి బంచులు కానీ బెర్రీస్ కానీ చక్కగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ మిగతా పైన ఉన్నటువంటి ఎఫెక్టివ్ రూట్స్ కూడా చాలా చక్కగా డెవలప్ కానికి వచ్చిపోయి ఒక 160 నుంచి 170 స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కింది లీవ్స్ తీయడం వల్ల నష్టం ఏమి లేదు, లాభమే ఉంటుంది. మనం ఇచ్చేటువంటి ఫంగిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ ఏదైనా కానీ చొచ్చుకుపోయి ఎక్కడైతే పడాలనో అక్కడే పడుతుంది. ఈ 2, 3, 4 లీవ్స్, బేసల్ లీవ్స్ అనేటి ఏమాత్రం కూడా మనకు ఉపయోగపడవు. వాటిని తీసేయడమే సబబు. ప్లీజ్. So the open canopy, see now here on the top there is a dense canopy and down right side it is a open canopy. So by seeing this now I can show you the dense canopy has developed so much disease incidence of your downy mildew, particularly on the leaf as well as on the bunch. Whereas here in the open canopy there is not a single leaf affected with the downy mildew, either on leaf or on bunches. ముఖ్యంగా ఆకులు ఒత్తుగా ఉన్నప్పుడు, డెన్స్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువగా డౌనీ మిల్డ్యూ జబ్బు రావడానికి ఆస్కారం ఉంటుంది. అది ఆకుల మీద, బంచుల మీద కనిపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ గా కెనోపీ ఉన్నప్పుడు, ఓపెన్ కెనోపీ ఉంది అనుకుంటే ఏరేషన్ బాగుంటుంది. ఒకదానికి ఒడుచుకోకుండా డిసీజ్ ను అరికట్టేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి డిసీజ్ లేనిది డిసీజ్ ఉన్నటువంటి ఆయన చూపిస్తా ఉన్నారు, షూట్స్ చూపిస్తా ఉన్నారు. So your wine should be, your shoot or canopy should be like this. See, maintain the proper canes at 2.5 to 3 inch distance, spaced at this distance, then tied on the wire, trained properly on the this one trellises, and this shows open canopy. This reduces humidity. This encourage ఈ ఓపెన్ కెనోపీ పెట్టుకోవడం వల్ల, and this encourage healthy wine. ఓపెన్ కెనోపీ పెట్టుకోవడం వల్ల రెడ్యూస్డ్ హ్యూమిడిటీ, హెల్తీగా ఉండేటువంటి వైన్ డెవలప్ కానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు స్ట్రక్చర్ చూస్తా ఉన్నాము మనము ఈ ఫోటోగ్రాఫ్ లో, ఈ విజువల్ లో ఎంత చక్కగా ఉందంటే ప్రైమరీస్ చాలా బాగా ఉన్నాయి, సెకండరీస్ కూడా తగినంతగా పెట్టారు. దాని మీద టెర్షరీస్ అంటే ఆ కేన్స్ డెవలప్ చేపించారు. చాలా ముచ్చటగా ఉంది చూడడానికి కూడా. So sourcing with in relation to this leaf area, bunch requirement. So this should be maintained properly. If it is excess or like this, then there will be a problem of downy mildew, powdery mildew even, and because the climatic condition, the microclimate gets developed under dense canopy, which is useless because down leaf will become yellow. They will not be in position to form its food on its own. Then it will depend on others. They will become parasite to others, and finally they will also fall down. So there will be a complete loss of the nutrients on the vine as well by nutrition, photosynthesis, or even disease incidence. ముఖ్యంగా ఒత్తుగా ఉండడం మూలంగా మనకు ఈ పౌడరీ మిల్డ్యూ జబ్బును మీరు చూస్తా ఉన్నారు. ఇది ఒకటి. డౌనీ మిల్డ్యూ, పౌడరీ మిల్డ్యూ ఈ జబ్బులు రానికి ఆస్కారం ఉంది.
అక్కడ ఒత్తుగా ఉండడం మూలంగా హ్యూమిడిటీ ఎక్కువగా వచ్చినప్పుడు రాపిడ్ జరుగుతుంది, ఆకులు ఎల్లోగా మారుతాయి, పసుపచ్చగా మారుతాయి. పసుపచ్చగా మారి ఆఖరికి అవి పడిపోని కూడా ఆస్కారం ఉంటుంది. పడిపోకపోతే కూడా అవి దే కెనాట్ ప్రొడ్యూస్, ఫోటోసింథసిస్ అనేది జరగదు కాబట్టి అవి పారాసైట్స్ లాగా వేరే ఆకుల మీద నుంచి వచ్చేటువంటి ప్రొడ్యూస్ చేసినటువంటి ఫుడ్ మెటీరియల్ మీద ఆధారపడతాయి. వీటి వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. అది బంచికి పోవాల్సినటువంటి పోషక విలువలన్నీ, న్యూట్రిషన్ అంతా కూడా ఈ విధంగా వేస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. So at this stage, when there are a dense canopy and disease incidence is there, so instead of going for a fungicidal spray, we should think of going for biological controls. And in biological controls, we have got the option of Trichoderma, Bacillus subtilis, Pseudomonas, and so many other products available in the market. We have got one product, Bacillus subtilis, that is a DR39 being DR39. It is also used for reduction in the residue load as well as it's a good work. Yes, sir. ముఖ్యంగా మనకు ఈ డెన్స్ కెనోపీ ఉంది, లేదా మనం ఎక్కువగా ఫంగిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ యూజ్ చేయాలనుకున్న క్షణంలో వాటికి ఆల్టర్నేటివ్ గా మనం బయాలజికల్ కంట్రోల్ మెజర్స్ గురించి కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. దానికి మన దగ్గర ట్రైకోడర్మా ఉంది, బ్యాసిలస్ సబ్టిలిస్ ఉంది, BR39 అనేది మన దగ్గర ఉంది అని చెప్పి వారు చెప్తున్నారు. సూడోమోనాస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి యూజ్ చేయడం మూలంగా మనము ఈ ఫంగిసైడ్స్ ని కానీ వీటిని కానీ వాటి అప్లికేషన్ అనేది తక్కువ చేయొచ్చు. ముఖ్యంగా క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ లో మోర్ ఫంగిసైడ్, lesser value when you go for international market, especially when I was working with India Gap. So we used to get complaints that Indian grapes are flooded with a lot of pesticides, a lot of insect, lot of pesticides. Pesticide residues are more. So in some years our consignments were returned back. ఇండియాకు మళ్ళీ తిప్పి పంపించడం జరిగింది. కాబట్టి ఆల్టర్నేటివ్ గా మనం ఏం చేసుకోవాలంటే ఆ పెస్టిసైడ్ లోడ్ తక్కువ చేసుకోనికి, రెసిడ్యూ లెవెల్స్ తక్కువ చేసుకోనికి బయలాజికల్ కంట్రోల్ మెజర్స్ చూసుకోవాలి. ఎన్ఆర్సి గ్రేప్ వారు ఈ బ్యాసిలస్ సబ్టిలిస్ BR39 అనేది వారు చెప్తున్నారు. దాన్ని మనం ఇక్కడ అనంతపూర్ రీజియన్ లో కానీ, ఈ చుట్టుపక్కల కానీ, కోలార్ రీజియన్ లో కానీ, కడప రీజియన్ లో కానీ, లేకపోతే తెలంగాణ రీజియన్ లో ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మనము ఇది చేసుకోవాలి. డాక్టర్ సాబ్, యూ ప్లీజ్ కైండ్లీ ప్రొవైడ్ దిస్ biological control agents and we will be sending our people to you. Sure, sir, sure. I will go. I would like to visit those area personally even in a month please. also. In a month also, I will be visiting. I will bring Prakash Kulkarni sir along with me. Yeah, please, both of you come and bring some more experts along with you. Sure. Yes, sir. So if you have got this canopy, the open canopy like this, there are every possibility that you get proper photosynthesis. During a exposure of bunch, there will be if colored variety is there, proper lignification will be there in the cane. That is the cane maturity, development of food material, anthocyanin production, development of anthocyanin will also be there proper in such canopy. See now, and moreover, the coverage, spraying also will be uniform. So effective results of any targeted fungicides or any molecule will be visible here in the form of quality production of quality grapes. Yes, sir. ఈ క్వాలిటీ గ్రేప్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇది లిగ్నిఫికేషన్ అనేది ప్రాపర్ లిగ్నిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ కంప్లీట్ కేన్ మెచ్యూరిటీ. ఆ కంప్లీట్ కేన్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు తగినటువంటి మనకు కేన్స్, లీఫ్ ఏరియా ఉండి వాటికి తగినటువంటి బంచెస్, ఎన్ని బంచెస్ ఉండాలనో అన్ని బంచెస్ ఉండి వాటిని కరెక్ట్ గా నరిష్ చేసి సపోర్ట్ చేసి మనకు మంచి క్వాలిటీ గ్రేప్ రానికి ఆస్కారం ఉంది. డిసీజ్ లేకుండా ఉండాలంటే అఫ్ కోర్స్ చేయాల్సినటువంటి చర్యల గురించి వారు చెప్పారు. ఒకటి వచ్చేసి మనము ఓపెన్ కెనోపీ పెట్టుకోవాలి. తర్వాత ఈ బయలాజికల్ ఏజెంట్స్ ను ఇటువంటి యూజ్ చేసుకోవడం మూలంగా తగినటువంటి నరిష్మెంట్ రానికి ఆస్కారం ఉంటుంది. రెడ్యూస్డ్ ఫోటోసింథసిస్ ఉంటే నేచురల్ గా ఇది ఉంటుంది, డిలే అనేది ఉంటుంది కేన్ మెచ్యూరిటీలో. తర్వాత తొందరగా లీఫ్లు ఆకు పడిపోవడం కూడా జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ రాకుండా మనము ఈ డెన్స్ కెనోపీ నుంచి దీని బారి నుంచి తప్పించుకొని ఓపెన్ కెనోపీ లెవెల్లోకి వెళ్ళిపోవాలి. ప్లీజ్ ప్రొసీడ్. So reduced fruitfulness also will be seen. The foliage also will be seen under such canopy only, and there will be more disease incidence.
the leaf below the canopy will become yellow, and there will be a development of more microclimate. So disease incidence, development process delayed, all these type of things will be there. So at least 30% sunlight should fall on the ground, for which your canopy should be an open one in such a way. ఇంత డెన్స్ కెనోపీ ఉండడం మూలంగా సూర్యరశ్మి అనేది భూమిని తాకదు. ఒక 30% వరకే తాకనికి ఆస్కారం ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో చాలా సమస్యలు రానికి ఆస్కారం ఉంది. డిసీజ్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాటి బారి నుంచి తప్పించుకోనికి స్ట్రాటజీస్ ఏంది అనేది వాళ్ళు చెప్తున్నారు. So these are the practices to be followed: vigor control, shoot thinning, proper time, shoot pinching, then training of the shoots, and bringing the bunches in one zone. యా, వాళ్ళకి ఈ స్ట్రాటజీ ఏంది వీళ్ళు చెప్పేది అంటే, విగర్ అనేది కరెక్ట్ గా కంట్రోల్ చేసుకోవాలా, షూట్ థిన్నింగ్ తగిన సమయంలో మనం చేసుకోవాలి. తర్వాత పించింగ్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. తర్వాత షూట్స్ ను ఆ బావర్ మీద కరెక్ట్ గా ఇది చేసుకోవాలి, ట్రైన్ చేసుకోవాలి. బంచెస్ అన్ని ఒకే ప్లేస్ లో ఒక నియర్ కార్డన్స్ తగ్గట్లో ఉండేటట్టుగా మనము ఎఫెక్టివ్ గా స్ప్రే దొరకాలి. వాటికి GN3 కానీ ఎటువంటి కెమికల్ కానీ మనం ఇచ్చినట్టు కూడా కరెక్ట్ గా కార్డన్ కి దగ్గర వేలాడేటట్టుగా, హ్యాంగ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. Sometimes if your bunch load is excess, there will be a bunch necrosis, drying of bunches. So there is in this one it is said in general that calcium magnesium ratio balance has been disturbed. So under such situation, farmers, what they are doing at this latter stage, when they are seeing that the cluster is burning or it is the drying of that cluster at the tip, they go on spraying calcium nitrate, calcium chloride, or your magnesium sulfate, and we don't get any good results, because the cells have already been matured, cells have become old, so there is no receptivity. Under such situation, our suggestion is, our recommendation should be magnesium right from base setting to horizon. Yes sir. యా, ముఖ్యంగా మోర్ బంచెస్ ఉన్నప్పుడు చాలా బంచెస్ లో కాల్షియం మెగ్నీషియం రేషియో తప్పింది అంటే వాటికి సమన్వత లోపం అనేది జరుగుతుంది, కాల్షియం లో కానీ మెగ్నీషియం లో కానీ. అది తప్పింది అని అనుకున్నప్పుడు మన వాళ్ళు సాధారణంగా చేసేది ఏంటంటే కాల్షియం నైట్రేట్ కానీ, కాల్షియం క్లోరైడ్ కానీ, మెగ్నీషియం సల్ఫేట్ కానీ ఇటువంటి స్ప్రే చేస్తారు. ఆ సిచ్యువేషన్ రాకుండా మనం చూసుకోవాలి. ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకుంటే బాగుంటుంది. దాని మూలంగా ఏమవుతుందంటే, అవి చేయడం వల్ల ఏమి తెలుసుకోకుండా అవి చేయడం వల్ల నష్టమే కానీ లాభం మాత్రం ఏమాత్రం లేదు. వాటికి రైట్ స్టేజ్ లో మనము కేన్ కరెక్ట్ గా మెచ్యూర్ అయ్యిందా లేదా అనేది, కేన్ మెచ్యూరిటీకి చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. బంచెస్ ఎక్కువగా ఉన్నాయి, వాటర్ బెర్రీస్ ఏర్పడుతున్నాయి, సరిగ్గా డెవలప్ కావు, తర్వాత జస్ట్ టచ్ చేస్తేనే అవి ఇదైపోతుంది, అవి ఏమాత్రము ఆ బెర్రీస్ కూడా ఏమాత్రం డెవలప్ కావు, అలాగే ఉండిపోతాయి, వాల్యూ తగ్గుతుంది మనకు. సో ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలంటే కరెక్ట్ గా కేన్ మెచ్యూరిటీ చూసుకోవాలి, కేన్ థిక్నెస్ కూడా చూసుకోవాలి ప్లీజ్. So if sometimes if the canopy is not sufficient for nourishing the bunch and the bunch is exposed to sunlight, there will be a sun scar or sun burning symptom on the bunches. Under such situation, the exposure, the bunches should be kept under shade by removing the canopy. Removing the canopy means placing the canopy above the bunch, or we can also use the shade net and wrapping the bunches with the help of cover, newspaper. మనకు సన్ స్క్రీన్ తర్వాత సన్ స్కాల్డ్ కానీ, సన్ స్కాచ్ కానీ, ఇటువంటి స్కాచింగ్ కానీ జరిగింది అన్నప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ఆ బంచులను కిందికి దించి దాని మీద ఆకులు ఉండేటట్టుగా చూసుకోవాలా, కప్పుకోవాలి. ఇప్పుడు ఎండ ఎక్కువ పెడుతుందంటే ఏం చేయాలా, ఆకులు కప్పాలా. ఆ విధంగా చేసుకోవచ్చు. అది లేదు అనుకున్నప్పుడు ఓవరాల్ గా మనకు చేసుకునే స్ట్రాంగ్ ఉంటుందంటే షేడ్ నెట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. So by doing this, if you follow all the practices meticulously and right stage, right operations, so what the pictures we thought in our mind, that it is there with us now, and which we thought what kind of bunch we should produce, that we have produced the bunch. And I hope in the coming season in the vineyard of Andhra Pradesh grape vineyard, the bunches like this will be produced by each and every growers. My best wishes are there with you. Thank you. Thank you very much, sir.
థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సాబ్. కన్క్లూడింగ్ స్టేట్మెంట్ డైరెక్టర్ ఎన్ఆర్సి గ్రేప్ వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ చెప్పినటువంటి ప్రక్రియలన్నీ సిస్టమేటిక్ గా ప్రతి స్టేజ్ నుంచి ఏ స్టేజ్ లో అంటే ప్రతి 5 రోజులకు 10 రోజులకు ఏ విధంగా చేసుకోవాలనేది ఇవన్నీ కరెక్ట్ గా మీరు చేసుకోగలిగితే మంచి బంచెలు మంచి గ్రేప్ క్రాప్ తీసుకోనికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి వాళ్ళు వారి గుడ్ విషెస్ చెప్తున్నారు అందరికి. For any queries, my mobile number is there here on the bottom, 9422032988. You can note down and you can call me anytime. If you know Hindi or if you know English, it will be much better for me so that I can clear your doubts. Namaskar Mandi. నమస్కారం అండి. So, namaskara. So, I have got my another lecture. Should I make a move now? Just question, just see 1 or 2 questions are there. Just Okay, okay. Yeah. Fine, sir. क्वेश्चंस प्लीज. सर चैट्स ऑप्शन में क्वेश्चंस है, आप रीड करेंगे? Yeah, could you please read Prachi or somebody? सुनकर सर, Yeah, please tell. चैट में क्वेश्चंस है, आप चेक कर रहे हैं अभी? Yeah. Reduce by sen. What is that questions? Say, Which is the high salt? No. The question is, if pH reduced by sulfur is can reduce by same sulfur. What is the optimum EC of soil for grape cultivation? Sir, you can answer this question. Yeah. Yeah, Dr. Saab, please go ahead. Some people asked, questions after this thing. High salt tolerant variety. Varieties There are no varieties tolerant to salt. Yeah. Some of the rootstocks are there, and you see we have got some 15-16 rootstock. When Dr. Shikhamani has taken a charge of NRC Grapes director, that time we have evaluated 9 different rootstock on Thompson seedless. I was there evaluating the things. We found Dogridge rootstock perform better. In addition, other than Dogridge rootstock, there was 110R rootstock, which was found good for fruit bud differentiation. It was good for sodium exclusion, but in majority of the vineyard or 99% of the vineyard, Dogridge rootstock is being used. So no further question of which rootstocks and what type of soil, because what is being followed by all, we have to follow. It is like that. And when Dogridge rootstock is performing better under all adverse conditions, so no need of thinking of other rootstock at present. If you have got sodium problem, fruit bud differentiation problem, drought problem, 110R rootstock is the best one. Okay. Dr. Somkumar, Yes. the last one is the answer for this question is, I will repeat this in Telugu. సో ముఖ్యంగా సాల్ట్ క్రీక్ కానీ దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే 9 రకాల రూట్ స్టాక్స్ ను, సయాన్ అయితే ఏమీ లేదు, రూట్ స్టాక్ యూజ్ చేసుకోవచ్చు. 9 రకాలు స్క్రీన్ చేసి పెట్టారు వాళ్ళు. ఆ 9ట్లో 2 చాలా చక్కగా చెప్పారు. 99% కేసెస్ లో డోగ్రిడ్జ్ రూట్ స్టాక్ ను మంచి రిజల్ట్ ఇస్తా ఉంది. ఇంకా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రూట్ బడ్ డిఫరెన్షియేషన్ లో కానీ, సోడియం ఎక్స్క్లూజన్ కానీ మనకు మంచి రిజల్ట్ రావాలనుకుంటే 110R అనేటువంటి రూట్ స్టాక్ ఉంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్లీజ్ డాక్టర్ సార్. So now we are asking another question of which variety will be suitable for Anandpur region. See, now the problems, if you have got rains coinciding with your immediate rainfall starts bit early. Under such situation, you have to go for early varieties like your flame seedless, like our Manjari Navin variety developed by ICR NRC Grapes. So those type of varieties, you can go ahead with that. Even you can go ahead with one variety which is a juice variety developed by NRC Grapes itself, that is Manjari Medica, which has got high antioxidant properties, more health benefit, that can be tried. But more than that, I would say the variety which is in demand in that particular area should be thought by the farmer, because price realization is more important. We are spending 2.5 to 3 lakh even sometimes per acre per year as a cost of production. We must get the price, the cost, the profit by selling our variety. That is more important. వీళ్ళు చెప్పేదాని ప్రకారము మనకు అనంతపూర్ రీజియన్ కి ఏంది అంటే, ఎర్లీగా కావాలనుకున్నప్పుడు ఫ్లేమ్ సీడ్లెస్ లాంటివి వాడుకోవచ్చు. వెరైటీ ఏంది అనే దానికంటే కూడా జ్యూస్ వెరైటీస్ వాళ్ళ దగ్గర డెవలప్ చేసినట్టు ఉన్నాయి.
ఎందుకంటే దాంట్లో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, దానికి మంచి వాల్యూ కూడా ఉంటుంది. ఇవన్నీ థింక్ చేసే కంటే ముందుగా మనకి వెరైటీ ఏది డిమాండ్ లో ఉంది మన పర్టికులర్ రీజియన్ లో అనేది మనం చూసుకోవాలి. ముఖ్యంగా రైతుకు కావాల్సింది ప్రైస్ రియలైజేషన్. ఎందుకంటే ఒక్కొక్క రైతు 2.5-3 లక్షల వరకు ఎకరానికి ఖర్చు పెడతా ఉన్నాడు కాబట్టి ఏ దానికి మనకు డిమాండ్ దొరుకుతుంది, దేనికి డబ్బులు వస్తాయి, ప్రైస్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళొచ్చు దానికి. At present, we do not have any varieties that tolerant to salt, but this method, the technique for removal of salt from root zone is most important. That can be utilized. So that is leaching of salt from the root zone. So when the rain starts, make the bund so that the water falling on the bund will get fully saturated and then get excluded. Then the leaching will be there, leaching of water from the root zone, so that all the harmful elements like your sodium, chlorides, all these things will get leached out. This is the best technique, best practice to be done by each farmer under the respective vineyard. ముఖ్యంగా సాల్ట్స్ ను మనము కంట్రోల్ చేసుకోవాలని అనుకున్నప్పుడు వెరైటీ అనే అంటే కూడా మనం చేయబోయేటువంటి ప్రక్రియ, మనము ఆర్చర్డ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, ముఖ్యంగా లీచింగ్ ఆఫ్ సాల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ బండ్, దానికంటే ముందుగా మనం బండ్స్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ డీప్ డౌన్ పర్కులేట్ కావాలి, లీచ్ అవుట్ కావాలి, అటువంటివన్నీ చూసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల సాల్ట్స్ ను మనము ఎక్స్క్లూడ్ చేయడానికి ఆస్కారం ఉంది. మరీ ఎక్కువగా మనం వెరైటీ కోసం పాకులాడకుండా ముఖ్యంగా ఉన్నటువంటి రూట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 110R కానీ లేకపోతే డాగ్రెడ్జ్ కానీ ఇటువంటి స్టాక్ యూజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. లీచింగ్ ఆఫ్ సాల్ట్స్ అనేది ఈ ప్రక్రియ మోర్ ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. డాక్టర్ నారాయణ రెడ్డి గారు, he has to go. Please do the Thanksgiving. Yes. Yeah. People are waiting. Actually, people are waiting. Yeah. Dr. Somkar Garu, we are very grateful to you. We humbly submit that you have made this day quite useful to the farmers, to the enthusiastic people of grape growers and all others, including government employees, whosoever have gone. Many dignitaries are here, students are here, and grape lovers are here, entrepreneurs are here, and I hope all have been benefited through your lecture and through this webinar. We profusely thank one and all. Even the Kisan also has done excellent job here. Thank you, Dr. Sir. Thank you very much, Dr. Somkar. Thank you, sir. Thank you. I would like to visit your place in a month or so with Prakash Patil, sir. Thank you. Please do come. Please do come. We welcome you. Please, sir. Thank you very much. Thank you. Tomorrow there is a Dr. Subbaraw's webinar. Yeah. Tomorrow we'll do that. Shall we close it for the day, Dr. Sir?